ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏంటి? అసలు ఎందుకు మంచిది? సైన్స్ ఏం చెబుతుంది? ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్. మన పెద్దలు పెరుగు, ఇడ్లీ, దోశ, ఊరగాయలు ఇవి అంతగా ఎందుకు తినమన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకు ప్రోబయోటిక్స్ అనే వర్డ్ తెలియకపోయినా వాళ్ళకి శరీరం ఎలా పనిచేస్తుందో అనుభవంతో తెలుసు. అసలు ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏంటి? సూటిగా చెప్పాలి అంటే పులిసిన ఆహారం. ఏదైనా ఆహారం కొంతసేపు అలాగే ఉంచినప్పుడు దానిలో ఉన్న మంచి బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని మెల్లగా మారుస్తాయి. చెడ్డది కాదు, పాడవడం కాదు, మార్పు. పాలు పెరుగవుతాయి, బియ్యం మినపప్పు ఇడ్లీ పిండి అవుతుంది. అదే ఫర్మెంటేషన్. ఇప్పుడు అసలు విషయం చెప్తాను వినండి. మన శరీరంలో ప్రత్యేకంగా గట్ అంటే పేగుల్లో లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి. వాటిలో మంచివి ఉంటే ఆరోగ్యం, చెడు పెరిగితే సమస్యలు. రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫర్మెంటేషన్ ఫుడ్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన గట్లో బ్యాలెన్స్ని తిరిగి తీసుకొస్తాయి. అందుకే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బ్లోటింగ్, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి, ఇమ్యూనిటీ నెమ్మదిగా పెరుగుతుంది, మనసు కూడా కామ్గా ఉంటుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సైన్స్ ప్రకారం మన గట్ మన మెదడుతో మాట్లాడుతుంది. అంటే గట్ హెల్తీ ఉంటే మూడ్ కూడా స్టెబుల్గా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఆహారం మారితే మనసు కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇంకో నిజం, ఫర్మెంటెడ్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లోనే ఫుడ్ కొంచెం ప్రీ డైజెస్టెడ్ అయిపోతుంది. మన శరీరానికి తక్కువ కష్టం. అందుకే పెద్దవాళ్ళు పెరుగు తిను, కడుపు బాగుంటుంది అనేవాళ్ళు. ఇది సెంటిమెంట్ కాదు, సైన్స్. కానీ ఒక జాగ్రత్త, అన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ మార్కెట్లో దొరికేవి హెల్దీ కాదు. షెల్ఫ్ లైఫ్ పెంచడానికి వెనిగర్, ప్రిజర్వేటివ్స్, ఎక్సెస్ సాల్ట్ వేస్తారు. అవి ఫర్మెంటేషన్ కాదు, స్టోరేజ్ ట్రిక్స్. అవి తింటే బెనిఫిట్స్ కన్నా హామ్ ఎక్కువ. మొత్తానికి ఇప్పుడు ఇంకో నిజం చెప్పాలి, ఏది అయినా మితిమీరితే మంచిది కాదు. ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా అంతే. అధికంగా తింటే కడుపు సమస్య, కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్, లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి బ్యాక్టీరియా ఎక్కువైనా శరీరం అడ్జస్ట్ అవడానికి టైం కావాలి. అధిక ఉప్పు సమస్య, ఊరగాయలు, కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అధికంగా తీసుకుంటే బీపీ సమస్యలు రావచ్చు. అందుకే ఊరగాయని మెడిసిన్లా కొంచెమే తీసుకోవాలి. సెన్సిటివ్ స్టమక్ ఉన్నవాళ్ళు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇరిటేషన్ పెంచొచ్చు. అందుకే అందరికీ ఒకే మోతాదు సరిపోదు. ఫర్మెంటెడ్ ఫుడ్ ఏదో కొత్త ట్రెండ్ కాదు, మన శరీరం వేల సంవత్సరాలుగా నమ్మిన ఆహారం. మనం మోడర్న్ అయ్యాం, కానీ మన శరీరం ఇంకా పాత విజ్డమ్నే కోరుకుంటుంది. ఈ రోజు నుంచైనా కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్ మీ జీవితంలోకి తీసుకోండి. ఎందుకంటే కొన్ని మార్పులు నిశ్శబ్దంగా లోపల నుంచే మొదలవుతాయి. రోజు కొంచెం ఇంట్లో తయారైనవి, ఒక్కసారిగా చాలా ఐటమ్స్ మిక్స్ చేయకుండా శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ తీసుకుంటే బెస్ట్. ఫర్మెంటెడ్ ఫుడ్ మంత్రం కాదు, విషం కూడా కాదు. మోతాదు, పద్ధతి, అదే అసలైన రహస్యం. మన పెద్దలు కూడా రోజంతా పెరిగే తినలేదు, అవసరమైనంతే తిన్నారు. మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు చెప్తుంది అదే. బ్యాలెన్స్ ఉన్నదే ఆరోగ్యం. ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ని కామ్గా, ఆనెస్ట్గా మనం మాట్లాడుకుందాం. సైలెంట్ టేల్స్ పై చందనాలు మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి.